నిన్నే కమల్ హాసన్ గారి 'భారతీయుడు 2' మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంక నువ్వు పెట్టే టికెట్‌కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి తగ్గట్టుగా ఈ మూవీ అయితే బాగుంది అనిపిస్తది. బట్ జస్ట్ వన్ టైమ్ వాచబుల్. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ అయితే జస్ట్ ఓకే అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకో డిస్‌లైకో ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్‌గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి చాలా చాలా థాంక్స్. ఫైనల్‌గా ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మనకైతే చాలా బాగుంటది ఫ్రెండ్. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఒక ఫైట్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. కమల్ హాసన్ గారికి షెట్ అయితే ఉండదు. ఆ ఫైట్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ మూవీలో అయితే పాజిటివ్ అయితే అయ్యాయి. ఇంకా నెక్స్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో స్టోరీ అనేది మనకు కొంచెం అయితే రొటీన్ గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కమల్ హాసన్ గారు అయితే ఎక్స్ట్రాడినరీ గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మూవీలో. ఇంకా విలన్ రోల్ లో ఎస్జే సూర్య గారు అయితే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. 2.3 out of 5 ఆనియన్స్ అయితే